శ్వేతపత్రాల రిలీజ్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్. అటు గచ్చిరోలిలో భారీ మావోయిస్ట్ డంప్ సీజ్. ఇటు రైతులు అడ్డుకున్నందుకు మాల్ కు తాళం. ఇలాంటి వార్తల్ని ఒక్కోటి 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఏపీలో కూటమి సర్కారు పలు కీలక నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. దానిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే అమరావతి, పోలవరం మైనింగ్, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు వైసీపీ పాలనలో ఆయా రంగాల్లో ఏపీ ఎంత నష్టపోయిందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శ్వేతపత్రాలపై చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించారు. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. వీధి కుక్కల దాడి ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీధి కుక్కల దాడి ఘటనలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో జీహెచ్ఎంసీలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ లో 6 కేంద్రాల దగ్గర కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కల స్టెరిలైజేషన్ ఉంటుందన్నారు. అయితే స్టెరిలైజేషన్ ద్వారా వీధి కుక్కల దాడి ఘటనలు ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో షెల్టర్ హోమ్స్ కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని గచ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కోర్చి కాన్సూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగగా 12 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు గచ్చిరోలి పోలీసులు. భారీగా దొరికిన మావోయిస్ట్ డంప్ లో 7 ఆటోమేటిక్ ఆయుధాలతో సహా 3 AK-47లు ఉన్నాయన్నారు. మరోవైపు కూంబింగ్ వీడియోలను కూడా విడుదల చేశారు. ఇక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ లో 12 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్టు సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. పంచకట్టుతో వచ్చిన అన్నదాతను బెంగళూరులో ఓ మాల్లోకి రానివ్వకపోయిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 7 రోజుల పాటు మాల్ను మూసివేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందకే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం మాగాడి రోడ్లోని జీటీ మాల్లోని మల్టీప్లెక్స్ లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హవేరీకి చెందిన ఫకీరప్ప అనే రైతును అక్కడి సెక్యూరిటీ గోపాల్ అడ్డుకున్నాడు. పంచకట్టుకుని వచ్చిన ఆయన్ను లోపలికి అనుమతించలేదు. అయితే ఫకీరప్ప కుమారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే పంచకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం రైతుకు శాల్వా కప్పి సత్కరించింది.